అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కిలవరంగల్లో ఎంఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి బండి నాగేశ్వరరావు అనేటువంటి తహసీల్దారు ఏసీబీ అధికారులు ఏకకాలంలో తన ఇంట్లో అలాగే కార్యాలయంలో అలాగే ఖమ్మంలోని తన నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి హనుమకొండ జిల్లాలోని ప్రశాంత్ నగర్లో తన నివాసం దగ్గర ఉన్నాము. ఉదయం నుండి కూడా ఈ దాడులు కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు తను ఇక్కడ హసన్పర్తి అలాగే కమలాపూర్, కాజీపేట, ఇక్కడ హనుమకొండలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలంగా తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి బండి నాగేశ్వరరావు ప్రస్తుతానికైతే కిలా వరంగల్లోని ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తన దగ్గర కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నాయన్నటువంటి ఆరోపణలు కూడా గత సంవత్సరం నుంచి ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. ఏసీబీ అధికారులు కూడా రెక్కి నిర్వహించి దీనికి సంబంధించినటువంటి కొన్ని పూర్తి సమాచారాన్ని తెలుసుకొని కూడా తన కుటుంబంలో కూడా అంటే ప్రస్తుతానికి ప్రశాంత్ నగర్లోని తన ఇంట్లో అలాగే ఖమ్మంలో అలాగే ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో కూడా కిలా వరంగల్లో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఇతనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ హనుమకొండలోనే ఒక 3-4 ఇళ్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు హసన్పర్తిలో ఒక ఇల్లు అలాగే ప్రస్తుతానికి ప్రశాంత్ నగర్లో ఒక ఇల్లు, మరో ప్లేస్లో ఇక్కడ ఇల్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అంటే కొంత యాన్సెస్టర్స్ ప్రాపర్టీ అంటే ఖమ్మం నివాసి కావడము, తన కుటుంబ సభ్యులు కూడా కొంత యాన్సెస్టర్స్ ప్రాపర్టీ ఉన్నట్టుగా తను చెప్తున్నాడు. కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఏసీబీ అధికారులు చూస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంట్లో అన్ని సోదాలు నిర్వహించిన తర్వాత తన దగ్గర నుంచి కొన్ని బంగారు ఆభరణాలు అలాగే కొంత నగదుని అలాగే విదేశీకి సంబంధించినటువంటి వాచ్లు అలాగే కొన్ని ఫ్యాన్సీ వాచ్లు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. దీనికి సంబంధించి ఆర్నమెంట్లకు సంబంధించినటువంటి కూడా కొన్ని వెండి అంటే ప్రతిమలు కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికైతే అవన్నింటినీ కూడా ఇక్కడ అంటే ఎగ్జిబిట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఎట్లాంటి బాండ్లకు సంబంధించి అలాగే బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడే ఇక్కడ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్లను అంటే జాయింట్ అకౌంట్ అంటే తన భార్య అలాగే తను బండి నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి జాయింట్ అకౌంట్లు కూడా ఉన్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ప్రస్తుతానికైతే బ్యాంకులకు వెళ్ళి ఎక్కడెక్కడైతే సంబంధిత బ్యాంక్ అకౌంట్ ఉన్నాయో ఆ బ్యాంకులన్నిటికీ కూడా వెళ్ళి అకౌంట్లను కూడా చెక్ చేసేటువంటి పరిస్థితి. వీళ్ళకు ఉన్నటువంటి ఫార్మాలిటీస్ ప్రకారం కూడా ప్రస్తుతానికి కొన్ని పట్టా పాస్ పుస్తకాలు భూములకు సంబంధించినటువంటి వివరాలు కూడా అన్ని సేకరిస్తున్నారు. నిజంగా మీరు వీరి యాన్సెస్టర్స్ ప్రాపర్టీయా లేకపోతే ఇక్కడ ప్రస్తుతానికి ఈ మధ్య కాలంలో అంటే తన వారసత్వంగా వచ్చినటువంటి కాకుండా తను కొనుగోలు చేసినటువంటి భూములు ఏమున్నాయన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాకుండా గతం అంటే తెలంగాణ ఉద్యమంలో ధరణి పోర్టల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి కూడా ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ హనుమకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు చాలా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ప్రాంతాలుగా, ఎందుకంటే భూముల రేట్లు అప్పుడప్పుడే పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కమలాపూర్ అలాగే కాజీపేట, హసన్పర్తి మండలంతో పాటు ధర్మసాగర్ మండలం ఇవన్నీ హనుమకొండ జిల్లా పరిధిలోకి వస్తాయి. హనుమకొండ పట్టణానికి ఆనుకుని ఉంటాయి కాబట్టి ఆ సమయంలోనే ఎక్కువగా కరప్షన్ జరిగిందన్నటువంటి సమాచారాలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతానికి ఇంకా ఉన్నటువంటి వివరాలు కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఆ ఇంట్లోనే తను బండి నాగేశ్వరరావు కూడా గత కొన్నేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఉదయం నుండి కొనసాగుతున్నటువంటి ఏసీబీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో 2-3 గంటలు కూడా పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కిలా వరంగల్ మండలంకి సంబంధించినటువంటి తహసీల్దార్ కార్యాలయంలో కూడా కంటిన్యూగా ఇంకా సోదాలు కూడా కొనసాగుతున్నట్టుగా మనకు ప్రస్తుతానికైతే తెలుస్తుంది. ఇక్కడ కార్యాలయంలోని సిబ్బందిని కూడా ఇక్కడ విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలంగా కూడా పనిచేస్తున్నటువంటి బండి నాగేశ్వరరావు ప్రస్తుతానికైతే ఇక్కడ ఏసీబీ అధికారులు దాడి చేయడం కూడా మొత్తం కొంత కలకలం రేపుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా ప్రస్తుతానికి ఒక షాక్కు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఇక్కడ అధికారులు చెప్తున్న దాని ప్రకారం కొంతమంది ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. తనకు తెలిసినటువంటి వాళ్ళకి అలాగే కొంతమందికి సహాయం చేసినట్టుగా తెలుస్తుంది. ఉన్నటువంటి భూముల రికార్డులకు సంబంధించి మన బినామీ పేర్ల మీద భూముల రికార్డులు ఉన్నాయా లేదా అన్నటువంటి విషయాలు కూడా పూర్తిగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గత కొద్ది సంవత్సర కాలం నుండి కూడా ఒక పూర్తిగా రెక్కి అంటే సమాచారం అందుకుంటున్నటువంటి వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ రోజు మాత్రం శుక్రవారం నాడు ఉదయం నుండే ఏసీబీ అధికారులు ఏకకాలంలో కూడా ఖమ్మంలో అలాగే హనుమకొండ ప్లస్ తన కిలా వరంగల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి పూర్తి సమాచారం కూడా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏసీబీ ఉన్నతాధికారులు కూడా మరి కాసేపట్లో మీడియా సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. హనుమకొండ ప్రశాంత్ నగర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.